మనం ఈ లెక్చర్లో ఇంకొన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రాపర్టీస్ చూద్దాం. ఎందుకనంటే నేను మధ్యలో టీఓసి ఫ్లోని బ్రేక్ చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రాపర్టీస్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నానంటే, మీరు డిఎఫ్ఏ చేయగలుగుతున్నారు, ఎన్ఎఫ్ఏ చేయగలుగుతున్నారు, కానీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయమన్నప్పుడు మాత్రం మీరు కొంచెం కష్టంగా ఫీల్ అవుతున్నారు. అందుకని చెప్పి ఈ లెక్చర్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రాపర్టీస్ చూద్దాం. మీకు మొదలెడదామా? ఓకే, ఇంకోటి కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ 2x స్పీడ్లో చూడండి. నేను చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి 2xలో చూడండి, మీ టైం మిగిలిద్ది. ఓకే, ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఏ స్టార్ ఏ స్టార్ అండ్ ఏ ప్లస్ మూడు ఒకటే. సో మూడు ఏం చేస్తున్నాయి? ఇక్కడ కనుక మీరు చూస్తే మినిమం స్ట్రింగ్ ఏ జనరేట్ అవుతుంది. దాని తర్వాత మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ అయినా జనరేట్ చేసుకోవచ్చు. మీరు దీన్ని చూసినా కూడా మినిమం ఏ జనరేట్ అవుతుంది, దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ అయినా మీరు జనరేట్ చేసుకోవచ్చు కదా. ఏ ప్లస్ ఏం చేస్తుంది? ఏ 1 నుంచి జనరేట్ చేసింది అంటే ఏ 1 లేకపోతే 2 ఏలు 3 ఏలు, కాబట్టి 3 ఈక్వలెంట్. ఈ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, అలాగే ఆర్ స్టార్ అని తీసుకుంటే మీకు ఏం జనరేట్ అవుతుంది? అట్లీస్ట్ 1 R జనరేట్ అవుతుంది, అంతే కదా. ఆర్ కెన్ బి ది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఆర్ స్టార్ అని తీసుకుంటే మీకు అట్లీస్ట్ 1 R జనరేట్ అవుతుంది. సో మీరు ఈ లాంగ్వేజ్ కనుక చూస్తే ఆర్ వస్తుంది, ఆర్ వస్తుంది, ఆర్ వస్తుంది, ఆర్ వస్తుంది, ఆర్ వస్తుంది, ఎవ్రీథింగ్ వస్తాయి. ఏమి రాదంటే ఎప్సిలాన్ రాదు. కాబట్టి మీరు ఆ ఎప్సిలాన్ కనుక యాడ్ చేశారంటే ఇది డైరెక్ట్గా ఆర్ స్టార్ అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ లాజిక్, ఇక్కడ అన్నీ వస్తాయి కానీ మినిమం స్ట్రింగ్ మాత్రం ఆర్, ఎప్సిలాన్ రాదు. మీరు దానికి ఎప్సిలాన్ కనుక యాడ్ చేశారంటే అది డైరెక్ట్గా ఆర్ స్టార్ అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ లాజిక్, మీకు అన్నీ వస్తాయి కానీ ఎప్సిలాన్ రాదు. దానికి ఎప్సిలాన్ యాడ్ చేశారంటే ఆర్ స్టార్ అయిపోయింది. దీని మీద క్వశ్చన్స్ వచ్చినాయి, డైరెక్ట్గా రాలేదు కానీ ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఓకే, సో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అంటే ఎప్సిలాన్ ప్లస్ బి స్టార్ హోల్ స్టార్ బి స్టార్, ఇంత పెద్ద క్వశ్చన్ వచ్చింది. దీన్ని సింప్లిఫై చేయమన్నారు, రైట్. దీన్ని మీరు డైరెక్ట్గా సింప్లిఫై చేయాలంటే చాలా కష్టం, కానీ మీరు ఇందులో ఉన్న ప్రాపర్టీని ఐడెంటిఫై చేయాలంటే ఈజీ అవుతుంది. అంటే ఈ ఏ స్టార్ని కనుక మీరు ఆర్ అనుకుంటే ఇది మొత్తం ఆర్ అయితే దీన్ని మొత్తాన్ని ఎలా రాయొచ్చు? ఎప్సిలాన్ ప్లస్ ఆర్ స్టార్ ఫాలోడ్ బై ఆర్ అని రాయొచ్చు. అప్పుడు ఇది ఏమైపోయింది? ఆర్ స్టార్ అయిపోయింది. ఇక్కడ ఆర్ ఏంటి? బి స్టార్ హోల్ స్టార్, ఆర్ స్టార్ అయిపోయింది. ఈ ప్రాపర్టీస్ అన్ని ఇంపార్టెంట్. సో ఇది యూనివర్సల్ లాంగ్వేజ్. ఆర్ ప్లస్ ఎస్ హోల్ స్టార్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. కానీ ఇవన్నీ కూడా యూనివర్సల్ లాంగ్వేజెస్ ఎక్సెప్ట్ దిస్ వన్. ఇవన్నీ ఎలా యూనివర్సల్ లాంగ్వేజెస్ అని అంటే మనం ఫస్ట్ దీన్ని తీసుకొని చూద్దాం. ఓకే, సో ఆర్ స్టార్ ప్లస్ ఎస్ స్టార్ హోల్ స్టార్ తీసుకొని చూద్దాం. మీరు ఆర్ స్టార్ని కనుక ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? ఎప్సిలాన్ వస్తుంది, ఆర్ వస్తుంది, ఆర్ వస్తుంది, సో ఆన్ వస్తాయి. అలాగే మీరు ఎస్ స్టార్ని కనుక ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? ఎప్సిలాన్ వస్తుంది, ఎస్ వస్తుంది, ఎస్ఎస్ వస్తుంది, సో ఆన్ ఏమైనా వస్తాయి, రైట్. దీని మొత్తానికి మీరు స్టార్ పెట్టారు. ఓకే, స్టార్ పెడితే ఆల్రెడీ ఆర్ ఉంది, ఆల్రెడీ ఎస్ ఉంది, కాబట్టి ఆర్ ప్లస్ ఎస్ స్టార్ ఆల్రెడీ ఇందులో ఉంది. యూనివర్సల్ లాంగ్వేజ్ ఆల్రెడీ ఇందులో ఉంది. ఇక మిగిలినవేవి పెద్ద పవర్ యాడ్ చేయవు. ఆల్రెడీ మీరు యూనివర్సల్ లాంగ్వేజ్ జనరేట్ చేసినప్పుడు ఇంకా మిగిలినవి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. సో ఆర్ ప్లస్ ఎస్ స్టార్. ఓకే, కాబట్టి ఇది కూడా యూనివర్సల్ లాంగ్వేజే, ఇది యూనివర్సల్ లాంగ్వేజే, రైట్.
ఇది ఇంపార్టెంట్. ఆర్ స్టార్ ఎస్ స్టార్ హోల్ స్టార్. మీరు కనుక దీన్ని చూస్తే మీకు ఏమనిపించింది అంటే, ఓ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్స్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ ఎస్ అంటే మీరు ఆర్ఆర్ ఎస్ఎస్ ఇలాంటి స్ట్రింగ్స్నే జనరేట్ చేయగలం అనుకుంటారు, మిగిలిన వాటిని జనరేట్ చేయలేము అనుకుంటారు. కానీ జనరేట్ చేయొచ్చు. ఇది యూనివర్సల్ లాంగ్వేజ్. ఎలా యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే ఏ స్ట్రింగ్ అనేది జనరేట్ చేయగలదు. అన్ని స్టార్స్లో 0 పెట్టండి, ఎప్సిలాన్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కావాలి, ఆర్ ఎస్ ఎస్ ఆర్ కావాలి, ఇది ఒక స్ట్రింగ్ కావాలనుకోండి. నేనేం చేస్తానంటే ఈ స్టార్ ప్లేస్లో 4 పెడతాను. అప్పుడు ఏమైంది, ఇది 4 టైమ్స్ రిపీట్ అయింది. ఓకే, ఎలాగా, ఆర్ స్టార్ ఎస్ స్టార్ ఆర్ స్టార్ ఎస్ స్టార్ ఆర్ స్టార్ ఎస్ స్టార్ ఆర్ స్టార్ ఎస్ స్టార్. ఓకే, ఇప్పుడు మీరు ఇందులో నుంచి ఆర్ జనరేట్ చేయొచ్చు. ఇందులో నుంచి ఫస్ట్ ఆర్ స్టార్ ఎస్ స్టార్ నుంచి ఆర్ జనరేట్ చేయొచ్చు. ఎలా జనరేట్ చేస్తారు, ఇక్కడ 0 పెట్టండి, ఇక్కడ 1 పెట్టండి, ఆర్ జనరేట్ అయింది. దాని తర్వాత ఈ ఆర్ స్టార్ ఎస్ స్టార్ ప్లేస్ నుంచి ఎస్ జనరేట్ చేయొచ్చు, ఎస్ జనరేట్ చేయొచ్చు. ఓకే, ఎలాగా, ఇక్కడ 0 పెట్టండి, ఇక్కడ 1 పెట్టండి, ఇది ఎస్ జనరేట్ అయిపోయింది. అలాగే ఇక్కడ 0 పెట్టండి, ఇక్కడ 1 పెట్టండి, ఎస్ జనరేట్ అయిపోయింది. అలాగే ఇక్కడ 1 పెట్టండి, ఇక్కడ 0 పెట్టండి, ఆర్ జనరేట్ అయిపోయింది. కాబట్టి మీరు ఏ స్ట్రింగ్ అయినా ఆర్ స్టార్ ఎస్ స్టార్తో చేయొచ్చు, ఆర్ స్టార్ ఎస్ స్టార్ హోల్ స్టార్తో చేయొచ్చు. అలాగే మీరు ఎస్ స్టార్ ఆర్ స్టార్ హోల్ స్టార్ని కూడా సేమ్ వేలో చేయొచ్చు, సేమ్ వేలో చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం, ఆర్ స్టార్ ప్లస్ ఎస్ హోల్ స్టార్. ఇది యూనివర్సల్ లాంగ్వేజ్ కదా చూద్దాం. మీరు కనుక ఆర్ స్టార్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందంటే ఎప్సిలాన్ వస్తుంది, ఆర్ వస్తుంది, ఆర్ఆర్ వస్తుంది, సో ఆన్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్స్ అయినా వస్తాయి, ప్లస్ ఎస్ హోల్ స్టార్ వస్తుంది. రైట్, ఇప్పుడు ఇందులో ఆర్ ఉంది, ఎస్ ఉంది, కాబట్టి మీకు ఆర్ ప్లస్ ఎస్ స్టార్ వచ్చేసింది, యూనివర్సల్ లాంగ్వేజ్ వచ్చేసింది. ఇంకా మిగిలిన ఉంటే ఎంత లేకపోతే ఎంత, ఆర్ ప్లస్ ఆర్ స్టార్ వచ్చేసింది కాబట్టి ఇది యూనివర్సల్ లాంగ్వేజ్ అయిపోయింది. సేమ్ లాజిక్ దీనికి కూడా అప్లై చేయండి, ఈ లాంగ్వేజ్ కూడా. ఆర్ ప్లస్ ఎస్ స్టార్ హోల్ స్టార్, సేమ్ లాజిక్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఆర్ ప్లస్ ఎస్ హోల్ స్టార్ ఫాలోడ్ బై ఆర్ స్టార్. మీరు కనుక ఇక్కడ 0 పెడితే ఆర్ ప్లస్ ఎస్ స్టార్ యూనివర్సల్ లాంగ్వేజ్ వచ్చేసింది. కాబట్టి ఆల్రెడీ యూనివర్సల్ లాంగ్వేజ్ ఉంటే మీరు దానికి ఏం యాడ్ చేసినా అనవసరం, ఇది అబ్జార్బ్ అయిపోయింది. అంటే ఆర్ ప్లస్ ఎస్ స్టార్ ఆర్ ప్లస్ ఎస్ హోల్ స్టార్ ఫాలోడ్ బై ఆర్ స్టార్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ ప్లస్ ఎస్ హోల్ స్టార్. ఎందుకంటే ఇది యూనివర్సల్ లాంగ్వేజ్ అందులో ఉంది ఆల్రెడీ. మీకు ఆర్ స్టార్ పెద్దగా వాల్యూ ఏమి యాడ్ చేయట్లేదు. అలాగే మీరు ఎస్ స్టార్ పెట్టినా అది కూడా వాల్యూ ఏమి యాడ్ చేయదు. అలాగే మీరు ఆర్ స్టార్ ఎస్ స్టార్ పెట్టినా వాల్యూ ఏమి యాడ్ చేయదు. ఓకే, ఇది చూద్దాం, చూడండి. ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ హోల్ స్టార్, ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ హోల్ స్టార్. ఎక్స్పాండ్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఆర్ ప్లస్ ఎక్స్పాండ్ చేయండి, ఏమొస్తాయి, ఆర్ వస్తుంది, ఆర్ఆర్ వస్తుంది, ఆర్ఆర్ఆర్ వస్తుంది, సో ఆన్. అలాగే ఎస్ ప్లస్ ఎక్స్పాండ్ చేయండి, ఎస్ వస్తుంది, ఎస్ఎస్ వస్తుంది, ఎస్ఎస్ఎస్ వస్తుంది, సో ఆన్. సో దీనికి మీరు స్టార్ పెట్టారు. ఆల్రెడీ మీకు ఆర్ ఉంది, ఎస్ ఉంది, ఆర్ ప్లస్ ఎస్ స్టార్ ఆల్రెడీ ఉంది. కాబట్టి ఇది యూనివర్సల్ లాంగ్వేజ్. ఇది ఒక్కటి కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఈ ఆర్ ప్లస్ ఎస్ స్టార్ యూనివర్సల్ లాంగ్వేజ్ అయింది, కానీ ఆర్ స్టార్ ప్లస్ ఎస్ స్టార్ యూనివర్సల్ లాంగ్వేజ్ అవ్వదు. ఎందుకని, ఇది ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్స్ ని జనరేట్ చేస్తుంది, ఇది ఎనీ నెంబర్ ఆఫ్ ఎస్ ని జనరేట్ చేస్తుంది.
ఇది ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్స్ ని జనరేట్ చేస్తుంది, ఇది ఎనీ నెంబర్ ఆఫ్ ఎస్ని జనరేట్ చేస్తుంది. కానీ కాంబినేషన్ మాత్రం జనరేట్ చేయదు, ఆర్ ఎస్ కాంబినేషన్ మాత్రం జనరేట్ చేయదు. కాబట్టి ఈ రెండు నాట్ ఈక్వల్. ఇన్ఫాక్ట్ ఆర్ ప్లస్ ఎస్ స్టార్ ఈజ్ ఏ సూపర్ సెట్. ఆర్ ప్లస్ ఎస్ స్టార్ ఈజ్ ఏ సూపర్ సెట్ టు దిస్ లాంగ్వేజ్. అంటే ఈ లాంగ్వేజ్ లో జనరేట్ అవుతున్న స్ట్రింగ్స్ అన్నిటిని ఖచ్చితంగా యూనివర్సల్ లాంగ్వేజ్ జనరేట్ చేయగలదు, కానీ కొన్ని స్ట్రింగ్స్ ఇది జనరేట్ చేయలేదు. కాబట్టి పవర్ వైజ్ ఇది పవర్ఫుల్ దాన్ దిస్. 2 స్టార్స్ ఉన్నాయి కదా, పవర్ఫుల్ అనుకోవద్దు, పవర్ స్టార్ అనుకోవద్దు. ఓకే, ఒక స్టార్ ఉన్న మెగా స్టారే ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఏ స్టార్ బి స్టార్ హోల్ స్టార్ ఇప్పుడే చూసాం. ఇది యూనివర్సల్ లాంగ్వేజ్, ఇది కూడా యూనివర్సల్ లాంగ్వేజ్, ఇది కూడా యూనివర్సల్ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ జనరేట్ అవుతుంది, ఇక్కడ ఈ బి జనరేట్ అవుతుంది. కాబట్టి ఏ ప్లస్ బి స్టార్ ఉంది, ఇది కూడా యూనివర్సల్ లాంగ్వేజ్. కానీ ఇక్కడ కనుక మీరు చూస్తే, అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మీరు బిని జనరేట్ చేయొచ్చు ఈ స్టార్ ప్లేస్ లో 0 పెట్టి, కానీ ఏది జనరేట్ చేయలేరు. ఏది జనరేట్ చేయడానికి ఒకే ఒక ఉపాయం ఏముంది, ఏ స్టార్ ఉంది. మీరు ఎప్పుడైతే ఏ స్టార్ లో 1 పెట్టి ఏది జనరేట్ చేశారో పక్కన బి వచ్చి అతుక్కుపోతుంది కదా. ఈ రెండింటిని విడదీయలేని బంధం ఇక్కడ, అర్థమైందా? సో ఏని బిని మనం విడదీయలేం, డీప్ లవర్స్. కాబట్టి మనకి ఓన్లీ ఏ రాదు, కాబట్టి ఇది యూనివర్సల్ లాంగ్వేజ్ కాదు. ఎందుకని బి వస్తుంది కానీ ఏ రాట్లా. ఒకవేళ ఏ ప్లస్ బి స్టార్ వస్తుంది యూనివర్సల్ లాంగ్వేజ్. కాబట్టి ఇవన్నీ ఈక్వలెంట్, ఇది ఒక్కటి మాత్రం కాదు. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో ఈ లాంగ్వేజ్ ఏంటి, ఈ ఏ లాంగ్వేజ్ ని రిప్రజెంట్ చేస్తూ చూడాలి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక పాయింట్ సిగ్మా ఈక్వల్ టు ఏ కామా బి అంటే మన ఆల్ఫాబెట్లో 3 సింబల్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ నుంచి మనకి బి వస్తుంది, ఇక్కడ నుంచి మనకి ఏ వస్తుంది, ఇక్కడ నుంచి మనకి సి వస్తుంది, ఏబిసి వస్తాయి, రైట్? కాబట్టి మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి స్టార్ వచ్చేసినట్టే. కాబట్టి ఇది యూనివర్సల్ లాంగ్వేజ్. మీకు ఇప్పుడు అర్థమైందా యూనివర్సల్ లాంగ్వేజెస్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చో ఇన్ని ఎగ్జాంపుల్ చూసిన తర్వాత? ఇది చూడండి ఒకసారి, మీకు ఆల్రెడీ మనం ఇది చూసాం. ఏ స్టార్ అబ్జర్వ్ అయిపోయింది, ఇది యూనివర్సల్ లాంగ్వేజ్. దీన్ని మనం ఆల్రెడీ చూసాం. ఏ స్టార్ మనం ఎలా రాయొచ్చు, ఏ స్టార్ ఏగా రాయొచ్చు. అంటే ఏ ప్లస్ బి స్టార్ ఫాలోడ్ బై ఏ స్టార్ ని మనం ఏ స్టార్ ఏగా రాయొచ్చు, ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది అబ్జర్వ్ అయిపోయింది. కాబట్టి ఇదేమొస్తుంది, ఇది ఏ ప్లస్ బి స్టార్ ఫాలోడ్ బై ఏ. అంటే ఇదేంటి, సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఎండింగ్ విత్ ఏ. దీన్ని చూడండి, మనం ఏ స్టార్ని ఏ స్టార్ బిగా రాయలేం. మీరేమనుకోవచ్చు అంటే బిఏ స్టార్ ఉంది కదా, దాన్ని ఏ స్టార్ బిగా రాయొచ్చు కదా అనుకోవచ్చు. ఆ రెండు ఈక్వల్ కాదు. అంటే బిఏ స్టార్ ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ స్టార్టింగ్ విత్ బి అండ్ దెన్ కంటైనింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్. ఏ స్టార్ బి అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ విచ్ ఆర్ ఎండింగ్ విత్ బి అండ్ ఎగ్జాక్ట్లీ 1 బి. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఏ బి, ఇది బి ఫాలోడ్ బై ది నెంబర్ ఆఫ్ ఏస్. ఈ రెండు ఈక్వల్ కాదు. కాబట్టి మీరు ఇక్కడ రివర్స్ చేయలేరు దీన్ని, అబ్జార్ప్షన్ పనికిరాదు. మీరు ఆల్రెడీ మనం ఇది చూసాం, మీకు గుర్తుంటే ఆల్రెడీ మనం ఇది చూసాం. సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ కంటైనింగ్ అట్లీస్ట్ 1 బి. ఇది సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ కంటైనింగ్ అట్లీస్ట్ 1 బి. ఎలా అంటే, మన దగ్గర స్ట్రింగ్స్ ఉన్నాయి, ఆ స్ట్రింగ్స్ లో అట్లీస్ట్ 1 బి ఉండాలి. నేనేం చేస్తానంటే లాస్ట్ లో వచ్చే బిని పట్టుకుంటాను. ఈ బి కనుక లాస్ట్ అయిందంటే
బిని పట్టుకున్నాను, లాస్ట్లో వచ్చిన బిని పట్టుకున్నాను. ఇది లాస్ట్ బి అని చెప్పానంటే అర్థం ఏంటి, దాని తర్వాత ఉన్నవన్నీ ఏస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ ప్లేస్లో ఏ స్టార్ వస్తుంది, ఏస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. దాని ముందు ఏమైనా ఉండొచ్చు, సో ఏ ప్లస్ బి స్టార్ అంటే అట్లీస్ట్ ఇదేంటిది, అట్లీస్ట్ 1B ఈ లాంగ్వేజ్. మీరు ఇలా ఇంటర్ప్రెట్ చేయాలి. టీఓసీని ఇలా నేర్చుకోవాలి, ఇంటర్ప్రెట్ చేయడం అర్థం చేసుకోవాలి. హౌ డూ యూ ఇంటర్ప్రెట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, యా, ఇది యూనివర్సల్ లాంగ్వేజ్. సో ఇది యూనివర్సల్ లాంగ్వేజ్, ఇది యూనివర్సల్ లాంగ్వేజ్, ఈ రెండు ఈక్వలెంట్. ఇది ఎండింగ్ విత్ ఏ, సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఎండింగ్ విత్ ఏ. సో ఇది ఎండింగ్ విత్ ఏనే, ఇది ఎండింగ్ విత్ ఏనే. ఇది సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఎండింగ్ విత్ బి. ఈ రెండు ఈక్వాలెంట్ కాదు. మీరు ఈ రెండు ఈక్వాలెంట్ అనుకుంటారు, ఈ రెండు ఈక్వాలెంట్ కాదు. ఇదేంటి, కంటైనింగ్ అట్లీస్ట్ 1B. ఇది సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఎండింగ్ విత్ బి. సో ఈ ప్రాపర్టీ ఇంపార్టెంట్. ఏ స్టార్ ని మనం కనుక రివర్స్ లో రాస్తే ఏ స్టార్ అబ్జార్బ్ అయిపోయింది, అప్పుడు ఏ వస్తుంది. ఇది ఇంపార్టెంట్. అలాగే మీకు ఏమైనా ఉండనివ్వండి, ఏ ప్లస్ బి స్టార్ తర్వాత ఏమైనా ఉండనివ్వండి, అది అబ్జర్వ్ అయిపోయింది మీకు. అంటే ఏమైనా అబ్జర్వ్ అవ్వదు, ఓన్లీ ఏ స్టార్లు బి స్టార్ ఇలాంటివి అబ్జర్వ్ అవుతాయి. మీరు ఒక సింగిల్ బి ఉంటే దాన్ని అబ్జర్వ్ చేయలేరు. ఓకే, సో బి స్టార్ ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి అబ్జర్వ్ అయిపోయింది. ఏ స్టార్ ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి అబ్జర్వ్ అయిపోయింది. కాబట్టి ఇది ఆన్సర్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. మేము ఫ్రీ కోర్స్ ఇస్తున్నాం కదా, కనీసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి చెప్పి కామెంట్ చేస్తే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఛానల్ నాది కాదు, మీది. థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ టు టేక్ మై గేట్ క్లాసెస్, go to the website ravindra-babu-raula.in and you are going to see all my gate classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded, why am I not doing live classes is, I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in a separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay, so do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay, so thank you so much.